ఎగువ నుంచి వస్తున్న వరదతో రాజమండ్రిలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. అప్రమత్తమైన అధికారులు వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గంటి పెదపూడిలో నదీ పాయకు చేసిన తాత్కాలిక గట్టు కొట్టుకుపోవడంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. గంట గంటకు కూడా గోదావరి వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈరోజు రాత్రికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు రాత్రికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి గంటి పెదపూడి వద్ద గోదావరి పాయపై వేసిన తాత్కాలిక గట్టు కూడా కొట్టుకుపోయింది. 4 లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నాటు పడవలను ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మొత్తం 16 మండలాల్లో గోదావరి వరద ప్రవాహం ఉంటుంది. 32 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉంది. లంక గ్రామాలకు సంబంధించి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికీ ఎవరైతే లంక గ్రామాల్లో గర్భిణీలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలి అనేది కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల కోనసీమ జిల్లాకు సంబంధించి పంటల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. రోజు పంటల మీద ప్రయాణించే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గాల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ అధికారులు కూడా ఈ 3 రోజుల పాటు అధికారులు కూడా సెలవులు కూడా రద్దు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో లంక గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఎగువన ఉన్న పోలవరం జిల్లాకు సంబంధించి విలీన మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. విలీన మండలాల్లో గోదావరి శబరి పొంగి ప్రవహించడం వల్ల విలీన మండలాల్లో లోతట్టు గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విలీన మండలాల్లో లోతట్టు ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలు కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం జిల్లాకు సంబంధించి అధికారులు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వరద తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందనేది ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ రోజు రాత్రికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క పాపికొండల విహారయాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించడం జరిగింది. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి.